నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని అని చెప్పి అడిగినోడికి చెప్తా ఉంటారు మా ఎడుగురు సంధింటి వారు. మరి ఆయనకి ఎప్పుడు వచ్చిందో ఫస్ట్ క్లాస్, ఎక్కడొచ్చిందో ఫస్ట్ క్లాస్, మరి వాళ్ళ క్లాస్మేట్స్ చాలామంది తెలుసు, కానీ మరి వాళ్ళు ఎవరో అయితే చెప్పలా. సరే, ఎప్పుడొకప్పుడు వచ్చిందని అనుకుందాం. కానీ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి. ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు అయితే 100కి 99 మార్కులు ఆయన అయితే వేసుకున్నాడు. బట్ ఇక్కడ వేసుకునేది ప్రజలు కదా. ఇక్కడ ఇండియా టుడే అనేది ఎప్పటి నుంచో ప్రతి సంవత్సరం ర్యాంకింగ్ ఇస్తుంది. ఈ సంవత్సరం ర్యాంకింగ్కి ఇండైరెక్ట్గా మేనేజ్ చేద్దామని వాళ్ళతో ఏదో కాన్క్లేవ్ పెట్టారు. రాజదీప్ సర్దేశాయ్ అని పిలిచారు, ఏదో చేశారు, కానీ పని జరగలేదమ్మా. మరి మొన్న ఏదో కాన్క్లేవ్ పెట్టినప్పటికీ మరి టైమ్స్ నౌ లాగా మరి వీళ్ళు ముక్కుసూటిగా, టైమ్స్ నౌలా కాకుండా ముక్కుసూటిగా ఉన్నారు. టైమ్స్ నౌ అయితే పాపం సంవత్సరానికి 8.5 కోట్లు ఇచ్చినందుకు కొంచెం మొహమాటంతో 24 అవుట్ ఆఫ్ 25, మేబీ 25 కూడా పార్లమెంట్ అని అంటూ మొన్న ఏదో కొంచెం తగ్గించారు. 19కి అంతకు తీసుకొచ్చారు, 18కో. బట్ అది కూడా అంత గ్యాస్. బట్ ఇండియా టుడే ఆ ర్యాంకులు లేదయా, కింద చూపెట్టా ఇలా పెడతారా. ఇండియా టుడే ద మోస్ట్ పాపులర్ సీఎం, వారి రాష్ట్రాల్లో పాపులర్ సీఎంకి ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓటింగ్ వచ్చింది అనేది ప్రాతిపదికగా తీసుకుంటే నవీన్ పట్నాయక్ గారికి 52.7% వచ్చింది. ఇదే గతంలో నవీన్ పట్నాయక్ గారికి 61.3% ఉంది. తగ్గినప్పటికీ కూడా బట్ 52.7 అనేది చాలా ఎక్కువ. అంటే ఆల్మోస్ట్ అదే పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఆ పార్టీకి వస్తాయి అంటానికి ఇది ఒక ఇండికేషన్ అనమాట. నవీన్ పట్నాయక్ గారికి వచ్చింది. ఆ తర్వాత 2వ ర్యాంకు యోగి ఆదిత్యనాథ్ గారు, వారికి గతంలో 46.9% ఉంటే ఆయన 51.3కి ఎగబాకారు. అది యోగి ఆదిత్యనాథ్ గారు, హానెస్ట్ టు ది కోర్. మరి కరప్షన్ అంటే సహించరు. మరి ఇక్కడ మరి దానికి రివర్స్ కాబట్టి మరి ఇక్కడ పాపం ర్యాంక్ దెబ్బతిన్నట్టుంది. 3వ ర్యాంకు హిమంత బిస్వా శర్మ గారు, అస్సాం. ఆయన గతంలో 49.2, ఇప్పుడు 48.6. ఆ 3వ స్థానం అలాగే పదిలంగా ఉంది. భూపేంద్ర భాయ్ పటేల్, ఈయన 4వ స్థానం 42.6. మానిక్ సాహా, మరి గతంలో కేవలం 34.9% ఉన్న ఆయన 41.4%తో పైకి ఎగబాకారు. తర్వాత గోవా 41.1, తర్వాత ఉత్తరాఖండ్ నిన్నగా మొన్న అయ్యాడు ఆయన కూడా 40.1% తెచ్చుకున్నాడు. అరవింద్ కేజ్రీవాల్ గారు మటుకు 57% నుంచి మరి గతంలో నెంబర్ 1, నెంబర్ 2 ఆయన. ఇప్పుడు 8వ స్థానానికి ఆయన పడిపోయాడు, 36.5. స్టాలిన్ గారు కూడా పాపం 48 నుంచి 35.8కి తగ్గాడు. అయినా 9 అంటే టాప్ 10లో ఉన్నారు. బట్ జస్ట్ అత్యవసర మార్కులు, పాస్ మార్క్ 35, మనం పాస్ మార్క్ అనుకుంటే 35.8లో ఉన్నారు. కుమారి మమతా బెనర్జీ, వెస్ట్ బెంగాల్ గతంలో 32, ఇప్పుడు 32.8, కొంచెం పెరిగింది. అంటే ఈ 10లో మన సీఎం గారు లేరు. అంటే 32.8% కూడా లేదు. మరి ఆయన 10 నుంచి 15లో ఉన్నాడా, 15 నుంచి 20లో ఉన్నాడా అంటే వీళ్ళు కూడా 10 దాకానే వదిలేరు. మరి ఆ తర్వాత మరి రిజల్ట్ ఇవ్వటం భావ్యం కాదేమో అని వాళ్ళు భావించి ఇవ్వలేదా. ఎంత ఇచ్చినా కూడా మన ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇండియా టుడే పెట్టిన పరీక్షలో ఫెయిల్, పరీక్ష తప్పటం
జరిగింది. ఇండియా టుడే పరీక్ష తప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పుకోవటంలో ఎటువంటి అనుమానం లేదు. అది ఇండియా టుడే, దానికి ప్రామాణికత ఏముంది అని చెప్పి మాట్లాడటానికి కూడా ప్రజలు ఒప్పుకోరు.